అందరికీ నమస్కారం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో మనం 41, 42 సర్గలు చెప్పుకుందాం. ఆంజనేయ స్వామి ఆ సీతామాత దగ్గర సెలవు తీసుకొని బయటికి వచ్చిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఏమి ఆలోచించాడంటే, ఆయన ఈ రాక్షసులు బలాబలాలు ఎటువంటిదో తెలుసుకోవాలనుకున్నాడు. వీళ్ళను మామూలుగా సామదాన భేద దండోపాయాల్లో సామం ప్రకారం వెళ్ళడానికి వీళ్ళు సాత్వికులు కాదు, రాక్షసులు. కాబట్టి అది పనిచేయదు. దానం ఇద్దామంటే వీళ్ళు గొప్ప ధనవంతులు, వీళ్ళ ప్రాకారాలే బంగారంతో ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ధనం అవసరం లేదు, దానం అవసరం లేదు. భేదోపాయం చేద్దామంటేనా వీళ్ళలో అమిత ఐక్యత ఉన్నది కాబట్టి భేదోపాయం పనికిరాదు. ఇక వీళ్ళకి తగింది దండోపాయం ఒకటే. వీళ్ళని దండించాలి. దీనివల్ల ఏంది నాకు అంటే, ప్రభువు నాకు ఒక కార్యం అప్పగించినప్పుడు ఈ అప్పగించిన కార్యానికి ఎటువంటి భంగం లేకుండా మిగతా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తే దానివల్ల నేను ప్రభువుని సంతృప్తిపరిచిన వాడిని అవుతాను. అంతేకాకుండా శత్రువుల యొక్క బలాబలాలు ఎలాంటివో, వాళ్ళ మంత్రాంగం ఎటువంటిది అనే విషయం, ఆ తేడా, ఆ తారతమ్యం తెలిసిపోతుంది. ఈ రాక్షసుల యొక్క యుద్ధ వ్యూహం ఎలా ఉంటుంది, వాళ్ళ పన్నాగాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నాకు తెలిసి వస్తాయి. కాబట్టి అందులో బలమైన వాళ్ళంతా నాతో యుద్ధానికి వస్తారు కాబట్టి బలమైన వాళ్ళందరినీ దీన్ని సంబంధించడం వల్ల కొంచెం వాళ్ళకి భయం కూడా ఏర్పడుతుంది. రాక్షసులకి వాళ్ళు చల్లబడతారు కాబట్టి వాళ్ళలో ఉండే ఉత్సాహం కూడా తగ్గుతుంది. ఇలా చేసిన వాళ్ళు అవుతాను అని పరిపరి విధాలు ఆలోచించాడు. ఈ విధంగా నేను చేయడం వల్ల సుగ్రీవుడు కూడా తన శాసనం ప్రకారం వెళ్ళినా కూడా ఇలా చేసిన దానికి ఆయన ఎంతో సంతోషిస్తాడు అని నిర్ణయించుకొని అప్పుడు అనుకుంటున్నాడు, రావణునికి కూడా మా బలం యొక్క తన బలంలో ఉండే గొప్ప విషయం ఏంది, నా బలంలో ఉండే విషయం ఏందో రావణాసురుడు కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు అందుకోసమన్నా నేను ఈ ప్రయత్నం చేయాలని చెప్పేసి అనుకొని అలా చూశాడు. ఒక్కసారి చూడంగానే ఏం కనిపించింది, ఎదురుగా అశోక వనం కనిపిస్తోంది. ఆ ప్రమదావనాన్ని ధ్వంసం చేస్తే సరిపోతుంది అనుకున్నాడు. అది బాగా పుష్పించిన వృక్షాలతో లతలతో ఉంది. అటువంటి దాన్ని అనుకోవడమే ఆలస్యం. ఒక పెనుగాలికి గద కొట్టుకోపోయినట్టుగా చెట్లన్నీ కూడా ఆ విధంగా ధ్వంసం చేసాడు ఆ చెట్లన్నిటి కూడా. ఆ పెద్ద పెద్ద వృక్షాలని, లతలని అన్నిటినీ ధ్వంసం చేసి పడేశాడు. దెబ్బకి అక్కడ ఉండే సరస్సులు అన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. చూస్తూ ఉండంగానే ధ్వంసం చేసి పారేశాడు. ఒక ఎండిపోయినటువంటి వనాల్ని అగ్ని ఎట్లా అంటుకుంటుందో ఆ విధంగా అయిపోయింది ఒక్కసారిగా. ఆ వనం అంతా కూడా అంతా ఏమీ లేకుండా అయిపోయింది. ఒక్క చెట్టు లేకుండా. పైన వాటి మీద ఉన్నటువంటి పక్షులన్నీ పెద్దగా అరుస్తున్నాయి. అన్ని చెట్ల పక్షులు ఎక్కువ ఉంటాయి కదా, అవన్నీ అరుస్తున్నాయట. అక్కడే ఉన్నటువంటి పులులు, సింహాలు అటువంటివి కూడా ఆర్తనాదాలు చేస్తున్నాయట. ఏమైంది అర్థం కాక భయంతో అరుస్తున్నాయట అవన్నీ. ఆ పక్కన చుట్టుపక్కలంతా కూడా ఆ ధ్వని వ్యాపించిపోయిందట. అంత భయంకరమైన సన్నివేశాన్ని సృష్టించాట ఆంజనేయ స్వామి. అలా చేసేసరికి అక్కడ ఉండే పొదరిండ్లు, చిత్రశాలలు, క్రీడా పర్వతాలు అన్ని నుగ్గు చేసి పారేశాట. దెబ్బతించే సుందరవనం కాస్త తన పూర్వ వైభవాన్ని మొత్తం కోల్పోయిందట. అది దెబ్బకు అక్కడ ఉన్నటువంటి రాక్షసులంతా కూడా భయపడిపోయారు. ఏమో జరుగుతోంది అర్థం కావడంలో వాళ్ళకి. ఒక్కసారిగా ఇంత బీభత్సం జరిగేసరికి ఏమీ అర్థం కానట్టు చూస్తున్నట్టు, ఎక్కడ ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నది ఇక్కడ అంతా అని చెప్పేసి. సీతామాత దగ్గర నుండి ఆ రాక్షస స్త్రీలంతా కూడా ఒక్కసారి నిద్ర లేచి ఆ పక్షుల అరుపులకి, ఆ యొక్క మృగాల యొక్క ఆర్తనాదానికి లేచారట. వాళ్ళు లేచి ఏమైందని చుట్టూ చూసుకొని ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ పోయి సీతామాత దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి అడుగుతున్నారు, ఓ అమ్మా, ఎవరు వీళ్ళు, ఇక్కడ ఈ వానరుడు ఎవరు, అసలు ఇతడు ఎవరికి సంబంధించిన వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను ఎందుకు వచ్చాడు, అసలు నీతో ఏం మాట్లాడాడు అంటే, వాడు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు కానీ ఏమైనా ఒక గంట కనిపెట్టున్నారు సీతామాతను. అందుకనే వాడు ఆ మాట అనేశారు.
ఇతను నీతో ఏం మాట్లాడాడు అసలు అని అడుగుతున్నారు. కాబట్టి నువ్వేం భయపడకు, మాకు చెప్పు ఏం జరిగింది, అసలు ఎవరు ఇతను, చెప్పవలసిన ఇది సమాచారం ఏంది అని అడిగారు. అడిగినప్పటికీ ఆమె సీతాదేవి తెలివిగా చెప్పింది, కామరూపులైన భయంకర రాక్షసుల విషయం నాకేం తెలుస్తుంది. ఎలా చెప్పింది ఆమె జవాబు. ఇతడెవరో ఏం చేస్తున్నాడో ఎవరో నాకు తెలియదు, మీకే తెలియాలి. పాముల జాడలు పాములకే తెలియాలి. కామరూపులు కాబట్టి కామరూపుల సంగతి మీకే తెలియాలి. కాబట్టి ఇతన్ని చూసి నేనే భయపడుతున్నాను. నిజంగా నా మొదట భయపడింది కానీ చూసి. కాబట్టి ఇది కామరూపైన రాక్షసుడేమో ఏమో అని అనుకుంటున్నాను అని చెప్పేసి అనేసరికి ఆ రాక్షస స్త్రీలంతా కూడా అందరూ నా దిక్కులకు పారిపోయినారు. కొంతమంది పరిగెత్తుకుంటూ ఆ రావణాసుడి దగ్గరికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయేసేసి ఆయనతో చెప్తున్నారు, మహారాజా భయంకరమైన ఒక వానరుడు వచ్చాడు. అతడు వచ్చి మన అశోక వనాన్నంతా కూడా ధ్వంసం చేసి పారేశాడు. అతడు సీతామాతతో కూడా మాట్లాడాడు. కానీ సీతామాతను ఎంతసేపు అడిగినా కూడా ఆమె నాకు తెలియదని చెప్తున్నది. కాబట్టి ఇతను చూడగా ఇంద్రుడు పంపించిన దూతో లేదా కుబేరుడు పంపించిన దూతో లేదా ఈ సీతామాతను వెతుకుతూ వచ్చినటువంటి ఆ శ్రీరాముని దూతో అని అనుమానంగా ఉంది. ఇతడు మహాపరాక్రమంతుడుగా ఉన్నాడు, చాలా పొడుగ్గా ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు. అతను చూస్తుంటేనే భయంకరంగా ఉన్నాడు. అతని రూపం భయంకరంగా ఉంది, అతను చేసే పని కూడా భయంకరంగా ఉంది అని చెప్పేశారు. మన యొక్క ప్రమదావనం అంతా కూడా మొత్తం ధ్వంసం చేసి పారేశాడని చెప్పారు. చెప్పేసి ఇంకా ఇంకొక విషయాన్ని సూచించారు. అతను వచ్చి 2 తప్పులు చేశాడు. ఒకటి, ఈ ప్రమదావనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా మీరు మనసు పడి ఆ సీతాదేవితో మాట్లాడాడు. చేసిన 2వ తప్పు. 2 తప్పులు చేశాడు అతను. అనగానే రావణాసుడికి ఇంకా కోపం తారాస్థాయికి జరిపోయింది. ఒక్కసారిగా అతను మండుచున్న దీపము నుండి జ్వాలలతో కూడిన తైల బిందువులు లారినట్టుగా అతని క్రోధావేశం ఊగిపోతూ అతని నేత్రాల నుంచి అశ్రుకణాలు రాలేట. అంత కోపం వచ్చిన దానికి ఎర్రగా కళ్ళైపోయినట. దయచేసి వెంటనే వాళ్ళు చెప్పారు, మీరు ఆజ్ఞాపించండి మన సైనికులందరికీ అని చెప్పేశారు. వెంటనే రావణాసురుడు తన సైన్యాన్ని అంతా కూడా పిలిచేశాడు. రాక్షస యోధులందరినీ పిలిచేశాడు. బాగా బలసారైన కింకరలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచేశాడు. 50-80 వేల మంది యోధుల్ని పిలిచాట. పిలిచి వెళ్ళి మీరు ఆ వానరుని యొక్క అంతు చూసి రండి అని చెప్పి పంపించాడు. వాళ్ళు వెంటనే మహా ఉత్సాహంగా యుద్ధం చేయాలనే ఉత్సాహంతో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఆయుధాలు అన్నీ తీసుకొని అది ఎలా ఉన్నారంటే అగ్ని మీదకు వెళ్ళే మిడతల వల్ల వచ్చారట వాళ్ళు. అంటే అగ్నిలో పడి భస్మం అయ్యే మిడతలలాగా వచ్చారట వాళ్ళంతా. వాళ్ళు గదలు తీసుకొని, ఇనుప గుదియలు తీసుకొని, బంగారు పిళ్ళు కదా అడ్డకత్తులను తీసుకొని, వాడిన బాణాలు ఉండే వాటిని తీసుకొని ఒక్కసారిగా వచ్చేసారట. ఈయన అది మా ఆంజనేయ స్వామి ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు వాళ్ళు వస్తారా వాళ్ళని సంహరించాలని చెప్పేసి ఆ వనం యొక్క ముఖద్వారం మీద కూర్చోన్నాట. ఉత్సాహంగా కూర్చోన్నాడు. ఎప్పుడెప్పుడు వస్తారా వీళ్ళందరినీ సంహరిద్దామని కాచుకొని కూర్చోన్నాడు. వాళ్ళు వచ్చేసి వెంటనే వాళ్ళని చూడంగానే సంతోషం అయిపోయేసి తన యొక్క తోకను నేల మీద కొట్టి భయంకరమైన సింహనాదం చేశాట. అంతేకాదు తన దేహాన్ని పెద్దదిగా పెంచేశాట. ఒక్కసారి జబ్బలు చచ్చుకున్నాట. ఆ చచ్చిన శబ్దానికి పైన ఆకాశంలో పోతున్న పక్షుల కింద పడి చచ్చిపోయినట్టు ఆ శబ్దానికి. కాబట్టి అప్పుడు వాళ్ళందరినీ చూసిన ఉత్సాహంలో, ఇంకా యుద్ధం చేయాలన్న ఉత్సాహంతో ఆయన వాళ్ళందరితో అంటున్నట్ట ఏమని, మహాబలుడైన శ్రీరామునకు జయము, పరాక్రమశాలైన లక్ష్మణస్వామికి జయము, శ్రీరామునకు విధేయుడైనటువంటి ఆ కిష్కిందా ప్రభు అయిన ఆ సుగ్రీవునికి జయము. నేను శ్రీరాముని యొక్క దూతను, నా పేరు హనుమంతుడు. నేను ఈ శత్రు సైన్యాలందరినీ కూడా ధ్వంసం చేసి పారేస్తాను. నా ముందు 100 రావణాసురులైనా బతకలేరు. ఒక్క రావణాసురుడు కాదు, 100 మంది రావణాసురులు వచ్చినా కూడా నా ముందు ఉండలేరు అని చెప్పి తన దేహాన్ని పెంచేశాడు భయంకరంగా. పెంచేసేసి నేను ఇక్కడికి వచ్చి ఇక మిమ్మల్ని సంహరించి సుధకు సీతామాతకు నమస్కరిస్తాను అని చెప్తున్నాడు. వెంటనే ప్రణామం చెప్పి ప్రతిజ్ఞలాగా చేస్తున్నాడు.
భీషణంగా మాట్లాడుతున్నాడు ఆ మాటలని కూడా. అవంతా వినేసరికి రాక్షసులు కొందరు వణికిపోయారట. అంత పెద్ద శరీరంతో ఆయన మాట్లాడుతుండేసరికి ఒక్కసారిగా భయంకరితులైపోయారట, వణికిపోయారట. కానీ వాళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధపడ్డారు. వాడు ఇవన్నీ వీళ్ళని చూసేసి ఆంజనేయ స్వామి ఆ ముఖ ద్వారానికి ఉండే ఒక ఇనప గడియని తీసుకొని వచ్చేసాడు. వాళ్ళని పట్టుకొని ఒక్కసారి దాన్ని పట్టుకొని హనుమంతుడు అక్కడ ఉండే వాళ్ళందరి మీద కూడా ఆకాశంలో సంచరిస్తూ అందరినీ నరికేస్తాడు ఒక్క దెబ్బకి. వజ్రాయుధంతో కొట్టినట్టుగా అందరూ పడిపోయినారట దెబ్బకి. చూస్తూ ఉండగానే ఆ రాక్షసులు అందరూ కూడా కింద పడిపోయేసరికి కొంతమంది భయపడి వెనక్కి వారిపోయిన వాళ్ళు వెళ్ళి రావణాసుడు చెప్పారు, మనం వెళ్ళిన సైన్యం అంతా కూడా ఒక్క ఆంజనేయ స్వామి చేతిలో మరణించారు అన్న వార్తను తెలియజేశారు. ఇంకా రావణాసుడికి ఇంకా కోపం ఎక్కువైపోయి ఆయన అజేయుడైనటువంటి ప్రహస్త పుత్రుడిని పంపించాలి యుద్ధానికి అని నిర్ణయించుకున్నాడు. అన్నంతో ఈ 42వ సర్గ పూర్తయింది. మనం 43వ సర్గతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. రామార్పణం.